హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ముక్తేశ్వరం రేవు నుంచి కోటిపల్లి పంటు జర్నీ చేస్తున్నామండి. నిత్యం ఈ పంటు జర్నీ ద్వారా వేలాది మంది మనుషులు ప్రయాణిస్తారండి. అలా కాకుండా మనకు 4 వీలర్స్ 2 వీలర్స్ ఎన్నో ఈ జర్నీ ద్వారా చేస్తారు. ఏదంటే అలా చుట్టూ తిరిగి వెళ్ళాలంటే చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. గోదావరి వాసిగా పుట్టడం ఒక అదృష్టం అంటే, ఈ గోదావరి వాసిగా పుట్టి ఈ పంటు జర్నీ చేయడం అనేది మరొక అదృష్టంగా భావిస్తున్నానండి నేనైతే. మనతో ఇన్ఫ్లుయెన్సర్ హ్యాపీ దివికిన్ గారు కూడా ఉన్నారు. మీ మీ ఫీలింగ్ చెప్పండి మేడం. చాలా అద్భుతమైన ఫీలింగ్, ఎందుకంటే సన్సెట్ కూడా చూస్తున్నాం మేము ఇప్పుడు. పక్క అమలాపురం నుంచి ముక్తేశ్వరం రామచంద్రపురం వెళ్ళడానికి ఇదే దగ్గర దారండి. ఈ కంపల్సరిగా ఈ రేవు దాటాల్సిందే. దీనికి వేరే మార్గం వెళ్ళాలంటే ఇటు రామచంద్రపురం అలాగా యానాం మీదుగా యానాం ఎదుర్లంక వంతెన నుంచి వెళ్ళాలి. అలాగైనా సరే 45-50 కిలోమీటర్స్ వస్తుందండి. అలా కాకుండా మనం ఇలా రావులపాలెం వచ్చి రావులపాలెం బ్రిడ్జి దాటాలన్నా సరే ఎలాగైనా సరే 50 కిలోమీటర్స్ అబవ్ అయిపోతుంది రామచంద్రపురం నుంచి అమలాపురం వెళ్ళాలంటే. మరిన్ని మధురమైన వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంద్రధనుసు స్టూడియోస్. చూడండి, మనకి లాంగ్లో పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదండి. ఆ పిల్లర్స్ ఏంటంటే మనకి కాకినాడ నుంచి కోనసీమ మీదుగా అమలాపురం మీదుగా నర్సాపురం మెయిన్ లైన్ నర్సాపురం రైల్వే లైన్ కలపడానికి రైల్వే ట్రాక్ అయితే ఇప్పుడు శాంక్షన్ అయ్యిందండి.